ఈ విజయానికి మా ప్రీతమ నాయకుడు మా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారు, మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, వారితో పాటు ఈ ప్రాంతం ఉన్నటువంటి సింగరేణి కార్మిక డెలిగేట్స్, మరి పెద్దలు జగన్ గారు, వారితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ గారు, లైమన్ గారు, చిన్న గారు, అందరి పేర్లు మరి వారితో పాటు కాంగ్రెస్ నాయకులు పట్టణ అధ్యక్షుడు డానియల్ గారు, సాంబమూర్తి గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కార్మికుల కోసం ఎన్నో సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఏఐటీసీ గెలిచి కార్మికుల నిర్బంధంగా వ్యవహరించిన తీరు చూసి కళ్ళు తెరిచాడు కార్మికులందరూ కూడా మరి చక్కటి తీర్పు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ గెలుపు కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి సోనియమ్మ గారి నాయకత్వంలో కార్మికులకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఎత్తున మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కొక్కరి ప్రాంతం ఉన్నటువంటి కోల్పేట ప్రాంతం ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పథకాలు ఇచ్చి గతంలో మరి తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం ఉండే మరి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వల్ల మరి ప్రాంతంలో గతంలో ప్రాతినిధ్యం వచ్చినటువంటి యూనియన్ మరి ఒక్క ఓటు రావడం అనేది సిగ్గుచేటుగా భావిస్తున్నాను. వారు ఏఐటీసీ మిలాఖతై ఐఎన్టీసీని ఓడించాలని చూసినటువంటి వారికి తగిన గుణపాఠం బుద్ధి చెప్పినట్టు కార్మిక నాయకులందరూ కూడా కార్మికులందరూ సంకట్ తీసుకున్నటువంటి చాలా సంతోషకరం. కార్మికులకు అందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, కార్మికుల యొక్క సంక్షేమం కోసం ప్రతి ఎత్తున మా ప్రభుత్వం ద్వారా అన్ని పథకాలు కూడా వారేదైతే కోరికలు ఉన్నాయో మేము ఇచ్చిన మేనిఫెస్టోన్నటువంటి అన్నింటి కూడా తీర్చడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తూ తీర్చుతానని చెప్పి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా మరి కార్మికులందరూ కూడా హామీ ఇస్తున్నారు. గమనించాలి, ఏఐటీసీ వారి విధంగా టీవీజే మరి నాయకులందరూ కూడా మరి మోసపూరితమైన ఆలోచనతో కుమ్మక్కై వారందరూ కూడా ఐఎన్టీసీని ఓడించాలని ఏదైతే ఆలోచన చేశారో దానికి కుక్కకాటు చెప్పుదమ్మలాగా చక్కటి తీర్పిచ్చినటువంటి కార్మికులందరూ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నారు. జై ఐఎన్టీసీ.